పాలమూరు అంటే పాలమూరోళ్ళంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఏ రోజు కూడా పాలమూరు బిడ్డలు మాటిస్తే తప్పరు. ఏ రోజు కూడా పాలమూరు బిడ్డలు తప్పు చేయరు, నమ్మినోన్ని మోసం చేయరు. కాబట్టే ఈ పాలమూరు నిజాయితీని, పాలమూరు కష్టపడే తత్వాన్ని మన పాలమూరులో తీయని మనసున్న వాళ్ళు. కాబట్టే దేశంలో ఎక్కడ ప్రాజెక్టులున్నా మన పాలమూరు బిడ్డలను అక్కడ పనిలోకి తీసుకొని పోతాం. మాట మీద నిలబడతారు, మాట తప్పరు, పనిని శ్రమ విలువ తెలుసు, కష్టపడి పని చేస్తారు. కాబట్టి మన పాలమూరు బిడ్డలంటే దేశమంతా కూడా ఒక గౌరవం. అటువంటి పాలమూరు నుంచి మన రక్తం పంచుకొని పుట్టకున్నా ఈ జన్మని, ఈ భూమిని, ఈ మట్టిని పంచుకున్న రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. కాబట్టే పాలమూరు బిడ్డ మాట తప్పడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేసేదాకా నిద్రపోడు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు, మా రైతన్నలకు, మా యువకులకు అవి అమలు అయ్యేదాకా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పర్యవేక్షించి మా ద్వారా, మన నాయకుల ద్వారా అమలు చేస్తాడు. అందుకే ఈరోజు దేశం నివ్వెరబోతా ఉంది, రాష్ట్రం నివ్వెరబోతా ఉంది. ఎక్కడో నల్లమల అడవులల్లో పుట్టిన మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి, ఆ రోజు మనం గుర్తు చేసుకోవాలి, బిడ్డ లగ్గమైతుంటే జైల్లో పెట్టిండు కేసీఆర్. జైలు నుంచి బయటికి వస్తే అందరూ జైళ్ళకు పోయి వచ్చినాక కృంగిపోతారు, బాధపడతారు. కానీ ఆ రోజు టీవీలలో మేము చూసినా, మీ అందరు కూడా చూడొచ్చు, బయటికి వచ్చి మీసం మెలేసిండు, తొడగొట్టిండు, కేసీఆర్ కు ఛాలెంజ్ చేసిండు, బిడ్డ నేను పాలమూరు బిడ్డను, మా మంచితనం నువ్వు చూసినావు గాని మా మొండితనం నువ్వు చూడలే, మా పౌరుషం నువ్వు చూడలే. నిన్ను ఆ గద్దె నుంచి, ఆ కుర్చీ నుంచి దింపకుంటే నేను పాలమూరు మట్టిలో పుట్టిన బిడ్డనే కాదని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్ కు పులకరించింది పాలమూరు. మన పౌరుషాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన ఆ గొంతులో గొంతుకయ్యింది, ఆ నడకలో నడకయ్యింది మన మొత్తం పాలమూరు జిల్లా, మన హనువాడ కూడా. అందుకే ఎలక్షన్లు వచ్చినాక 14 సీట్లు మహబూబ్ నగర్ లో ఉండే, ఏం చేసింది మన పాలమూరు పౌరుషం, కంకణం కట్టుకొని 14 సీట్లల్లా 12 సీట్లు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనీకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాటను నిలబెట్టనీకే ఇక్కడ 12 మంది ఎమ్మెల్యేలను మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి పంపి, బిడ్డ మీరందరూ పోయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తీసుకురండి అని చెప్తే మీ మాట తూచా తప్పకుండా మేము పోయి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి వారిని ముఖ్యమంత్రి చేసినాం. ఈ రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. చాలా మందికి తెలుస్తలేదు ఇంకా. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం జరిగింది. డిసెంబర్ మాసం మొత్తం ఇల్లు చదువుకోనీకే టైం అయింది. కొత్త ఇల్లు, కొత్త సంసారం, అందరిని పెట్టుకోవాలి, అధికారులను నియమించుకోవాలి, మంత్రివర్గంలో మంత్రులను చేర్చుకోవాలి, శాఖలు కేటాయించుకోవాలి. ఇవన్నీ చేసేటాలకు డిసెంబర్ అయిపోయింది. మరి మిగిలింది ఎంత? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 నెలలు. తర్వాత మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి. ఎలక్షన్ కోడ్ లో ఏ పథకాలు అమలు కావు. కానీ ఈ 3 నెలల్లో మన పాలమూరు బిడ్డ చేసిన మంచి పనులు ఏంటంటే, దాదాపుగా మన జిల్లా కోసం 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కొన్ని క్లియరెన్స్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. ఒక్కటే మాట అన్నాడు మాతోటి, మేము ఎమ్మెల్యేలుగా పోయినప్పుడు, ఆయనను కలిసినప్పుడు, ఎక్కడి నుంచో వచ్చిన కేసీఆర్ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పాలమూరు గడ్డ గెలిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని రక్షించనీకే కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టి మిగతా రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఓడిపోయినా ఇక్కడ కేసీఆర్ ను గెలిపించింది. కానీ కేసీఆర్ ఆ రుణం ఉంచుకోలే. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి వస్తే మన పాలమూరును మర్చిపోయిండు. పాలమూరుకు ఏమి చేయలే, మన ప్రాజెక్టులను పండబెట్టిండు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మధ్యలోనే ఆపేసి
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాడు, 1,00,000 కోట్లతోటి ఆయన ఫామ్ హౌస్ కు కాల్వలు తోవి నీళ్లు తెచ్చుకున్నాడు తప్ప ఇక్కడ పాలమూరుకు 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. వాళ్ళ ఊర్లకు పరిశ్రమలు తీసుకుపోయిండు కానీ పాలమూరుకు పరిశ్రమలు తీసుకుపోలే. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు దొరకలే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పం తీసుకున్నారు. బిడ్డ కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మా పాలమూరుకు ద్రోహం చేసినావు. మా పాలమూరు బిడ్డలకు అభివృద్ధి ప్రాజెక్టు ఇయ్యలే, కానీ మీ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు తీసుకుపోయినావు కదా. ఇప్పుడు నా వంతు వచ్చింది. అప్పునా టైం ఆగయా. మన పాలమూరు టైం వచ్చింది, మన మహబూబ్ నగర్ టైం వచ్చింది. నువ్వు 50,000 కోట్లతోటి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నావు కదా. ఛాలెంజ్ చేస్తున్నా, 1,00,000 కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటా, ఎవరడ్డొస్తామో చూస్తా అని చెప్పి ఈ రోజు కంకణం కట్టుకున్నాడు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈ 3 నెలల్లో ఏమేం చేసిండు అనుకున్నావు? ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్, వెటర్నరీ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, లా కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అనేక అభివృద్ధి పథకాలు ఈ 3 నెలల్లో మన పాలమూరు కోసం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసిండు. ఈరోజు నిన్న బ్రాహ్మణవాడి పోయిన మహబూబ్ నగర్లో ఉంటుంది, అక్కడ మహిళా సంఘాలది వాళ్ళది మీటింగ్ జరుగుతుండే. ఆ మహిళా సంఘాల్లో వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు సన్మానం చేయాలన్నా అంటే నేను పోయినా. ఒక అమ్మాయి అద్భుతంగా చదువుతుంది, అదేదో అంటారు 10 out of 10, 9 out of 10 అని జీపీఏ. అది నేను సన్మానం చేసినాక ఒక మాట అడిగింది, అంకుల్ నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా, హైదరాబాద్ పోవాలి, ఇక్కడ ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ కట్టలేదు అంకుల్ అని చెప్పి నన్ను ప్రశ్నించింది. సిగ్గుపడాలి మనం. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మన పిల్లల కోసం కట్టేయలే? మన ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు. వారిని సాధారణంగా మీరందరూ చప్పట్లతో ఆహ్వానించండి. పోతే ఒక మాట అడిగింది, అంకుల్ నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నా, హైదరాబాద్ లో చేస్తా, ఇక్కడ మన మహబూబ్ నగర్ లా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టలేదు అంటే నిజంగా సిగ్గుపడాలి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మన పిల్లలు చదువు కోసం హైదరాబాద్ పోవాలా, చదువు కోసం ఇంకో రాష్ట్రం పోవాలా? ఎంత సిగ్గుమాలిన పని. ఏం చేసిండు 10 సంవత్సరాలు తెలంగాణలో మన పిల్లల కోసం, పిల్లల విద్య కోసం కేసీఆర్ ఏం చేసిండంటే మన పిల్లలు బర్లను గొర్రెలను ఇచ్చి కాసుకోపో అని చెప్పిండు, చేపల చెరువులు ఇచ్చి నువ్వు చేపలు పట్టుకోపో అని చెప్పిండు. ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు, ఒక్క పాఠశాలను పెట్టలేదు, ఒక్క చదువుకునేందుకు ఒక్క కళాశాలను ఇయ్యలేదు. మన పిల్లల చదువు మీద పూర్తిగా అశ్రద్ధ చేసిండు. అది గమనించే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా మన పిల్లలు అద్భుతంగా చదువుకోవాలి, పాలమూరు బిడ్డలు చదువుల తల్లి సరస్వతికి పాలమూరు పుట్టినిల్లు కాబట్టి అన్ని సౌకర్యాలు పాలమూరులో కల్పించాలి. మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా, అంటే విద్యా నిలయాలుగా మార్చాలి అని చెప్పి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిస్తున్నాడు, మెడికల్ కాలేజీలు పెట్టిస్తున్నాడు. మన పిల్లలు ఏం చదవాలన్నా సరే హైదరాబాద్ పోవాల్సిన పని లేదు, ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు, ఇక్కడే చదివి తల్లిదండ్రుల ముందు చదవాలి. అటువంటి సదుపాయాలు మన బిడ్డ రేవంత్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా రాజకీయ నాయకులు చేయాల్సింది. అందుకే ఈ రోజు మన బిడ్డకు రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి పాలమూరు బిడ్డ, ప్రతి హన్వాడ బిడ్డకు కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయము, ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఊరూర్ల కట్టించింది. అప్పుడు గుడిసెల్లో, పెంకుటిళ్లలో, రాతి బండల కప్పులతో ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు 1,00,000 రూపాయలతోటి, 1,20,000 రూపాయలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది.
అవన్నీ కూడా ఏ ఊరికి పోయినా వందల ఇండ్లు మనకు సాక్ష్యాలుగా కనబడతాయి. వీటిని చూసి కేసీఆర్ ఆ రోజు ఏమన్నాడు, ఈ చిన్న ఇండ్లు ఉన్నాయి మీకు, పెద్ద డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి మాయమాటలు చెప్తే మా ఆడబిడ్డలు మోసపోయినరు, మా అన్నదమ్ములు మోసపోయినరు. ఏమో నిజంగానే కడతాడేమో అని చెప్పి ఆయనకు ఓట్ల మీద ఓట్లు వేసి ఆయనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే 10 సంవత్సరాలలో ఎన్ని కట్టిండయా అంటే వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని ఇల్లు కూడా కట్టియలే. మోసపు మాటల కేసీఆర్. అందుకే ఈ రోజు మీ కష్టాలను చూసినాం, మీ బాధలు చూసినాం. ఇల్లు లేని పేదరికంలో ఉన్న ఆడబిడ్డల బాధలు, నా అన్న తమ్ముళ్ళ బాధలు, ఇవన్నీ చూసి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి మేము వాగ్దానం చేసినాం. మా మాటను నమ్మి మీరు మమ్మల్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన భద్రాచలం రాముల వారి సాక్షిగా, సీతమ్మ సాక్షిగా మన బిడ్డల కోసం ఆ రోజు శంకుస్థాపన చేసిండు. 10 రోజులల్లా ఎలక్షన్ కోడ్ వచ్చింది. లెక్కలు తీస్తా ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరికి గ్రామాలలో ఇల్లు లేదో ప్రజాపాలన సందర్భంగా మీరు దరఖాస్తులు ఇచ్చిండ్రు, అవి కంప్యూటర్లలో ఉన్నాయి. వాటన్నిటిని తీసి నిజంగా విచారించి ఇల్లు లేని వాళ్లకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి మన ఆడబిడ్డల అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్ ఇచ్చిండు. దీనికోసం హట్కో అనే సంస్థ ఉంటది, దాని నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా మంజూరు చేయించుకున్నాడు. ఏదైనా పని చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అటువంటి కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అమ్మా మీకో లెక్క చెప్తా, ఈ లెక్క విన్న తర్వాత మీరు హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చు. లెక్క ఏందంటే ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఆడబిడ్డల అకౌంట్లో 5 లక్షలు ఇస్తున్నాం. 4000 అంటే 5 సంవత్సరాల్లో ఎన్నైతాయి? 20,000 ఇండ్లు అవుతాయి. 20,000 ఇండ్లు అయితే ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించే అవకాశం కాంగ్రెస్ పార్టీ మనకి ఇస్తా ఉంది. ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు. గతంలో చెప్పినాము, ఇచ్చినాము, మళ్ళా ఇప్పుడు చెప్తున్నాము, ఇస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవచ్చు. ఎటువంటి బాధరబంది లేకుండా మీ ఇందిరమ్మ ఇండ్ల కళ సాక్షాత్కారం అవుతుంది. దానికి మేమందరం కూడా ఉన్నాం. దాదాపుగా రైతు బంధు గురించి కూడా నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాట్లాడిండ్రు. ఖచ్చితంగా పడుతుందన్నాము. దాదాపుగా 95% మందికి రైతు బంధు డబ్బులు పడ్డాయి. అందరికీ కూడా సెల్ ఫోన్లలో మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాకుండా అకౌంట్లలో పడ్డాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. రైతు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తిక్క మాటలు మాట్లాడినరు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని లెక్కలు తీసుకున్నారు, ఎట్లా చేయాలని చూసిర్రు. గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాలైనా రుణమాఫీ ఇయ్యలేదు. ఆఖరికి 9,000 కోట్ల రూపాయల రైతులై బకాయి పెట్టిండు. చాలా మంది రైతులు డిఫాల్ట్ అయ్యి బ్యాంకులలో నష్టపోయినరు. కానీ ఇప్పుడు మన పాలమూరు బిడ్డ లెక్కలన్నీ తీసుకున్నాడు. 32,000 కోట్ల రూపాయలు అవుతుంది రుణమాఫీ చేయనీకి. అయినా సరే మొత్తం కూడా జమ చేసుకుంటా ఉన్నాడు. రుణమాఫీకి 15 ఆగస్టు లోపల, జెండా పండుగ లోపల మన రైతన్నలకు రుణమాఫీ కూడా చేసి తీరుతాడు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి సాక్షిగా ఆ మాట చెప్పిండు. చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు. మనకు 15 ఆగస్టు లోపల రుణమాఫీ జరుగుతుంది. మనకు గ్రామాలలో మనం చూస్తూ ఉంటాం, ఒక్కోసారి పెద్ద మనుషులు ఎవరన్నా దురదృష్టవశాత్తు అకాల మరణం చేస్తే, కాలం చేస్తే, ఒకవేళ వాళ్ళు ఏదైనా అప్పులు తీసుకొని ఉంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పులో వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు, మా అప్పులు మాకు దే అంటారు. మన కష్టాలు పట్టవు వాళ్ళకు, మన ఇబ్బందులు పట్టవు. మా అప్పు మాకు గడతావా లేదా అని చెప్పి ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఇంట్లో ఏం చేస్తారు? జాగ్రత్తగా గుట్టుగా ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీర్చాలి, పరువు తీసుకోవద్దు, గ్రామంలో మన పరువు నిలబడాలి అని చెప్పి అవి ఇవి అమ్మైనా సరే, ఒంటి మీద ఉన్న
బంగారం కుదోబెట్టైనా సరే తీసుకొచ్చి పరువు కాపాడుకోవడానికి, మర్యాద కాపాడుకోవడానికి ఆ అప్పు తీర్చి పంపిస్తారు. ఇది మనం గ్రామాలలో అన్నిట్లలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆ దుర్మార్గుడు కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు తీసుకొని మన తెలంగాణను అప్పులలో ముంచిపోయింది. ఈరోజు ఆ అప్పులు కట్టాల్సిన బాధ్యత ఎవరి మీదకి వచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ పరువు దక్కాలని, మన తెలంగాణ పతారా బ్యాంకులలో తక్కువ కావద్దని, రేపు భవిష్యత్తులో తెలంగాణ బిడ్డలకు రుణ సౌకర్యం ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పైసా ఏరుకుంటూ ఆ అప్పులను కిస్తీ ప్లస్ అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి ఈ 4 నెలల్లో ఎంత కట్టిండి అనుకున్నావమ్మా? 27,000 కోట్ల రూపాయల కేసీఆర్ చేసిన అప్పును మళ్ళా తిరిగి చెల్లిస్తున్నాడు. అందుకే కొన్ని పథకాలు ఒక 2-3 నెలలు ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా జరుగుతాయి. చిన్నప్పుడు మన పిల్లలు చదువుకున్నారు కథ మీకు తెలుసు. తాబేలు కుందేలు కథ. రన్నింగ్ రేసులా తాబేలు కుందేలు పోటీ పడుతుంటే కేసీఆర్ లాంటిది కేసీఆర్ లాంటి ఆ కుందేలు దబా 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 ఉరికి ఇక అంత అయిపోయింది అని చెప్పి చెట్టు కింద వండుకున్నది. సోయి లేకుండా కేసీఆర్ తాగి వంటాడు కదా, గట్టనే సోయి లేకుండా వండుకుంటే తాబేలు, కాంగ్రెస్ అంటే తాబేలు మెల్లగా ఒక్కొక్కడు వేసుకుంటూ లక్ష్యం వైపు గురిపెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ లక్ష్యాన్ని ఛేదించి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది, ఫస్ట్ వచ్చింది. గదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తారు. 1-2 నెలలు అటు ఇటు అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోనీకే జాగ్రత్తగా పొదుపుగా మన ఆడబిడ్డలు ఎట్లయితే సంసారాన్ని పొదుపుగా ముందుకు తీసుకుపోతారో, దుబారా తక్కువ చేస్తారో, అనవసర ఖర్చు చెయ్యరో, అట్లనే ఆయన మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దివాలా అయిన పరిస్థితిని మెల్లమెల్లగా తీసుకొని గాడిలో పెడతా ఉన్నాడు. దానికి ఆయనకు సంపూర్ణంగా ఎవరు సహకరిస్తున్నారంటే మన దళిత బిడ్డ, చదువుకున్న వ్యక్తి, మేధావి మల్లు భట్టు విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి అపారమైన మేధోశక్తితోటి మన దివాలా తీయించిన తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఒడ్డుకు చేరుస్తా ఉన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, అయినా కూడా తొండి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరికీ అన్ని సంగతులు తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాల పాటు ఈ ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా నడుస్తుంది. మన గ్రామాల్లో ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరి ఇళ్లకు పోయి ఇందిరమ్మ ఇండ్లు ఎవరు అర్హులో ఐడెంటిఫై చేసి అధికారులకు చెప్తారు. ఖచ్చితంగా ఆ అధికారులు నిష్పక్షపాతంగా పేదవాళ్ళకే ఇచ్చేటట్టుగా ఆ ఇండ్లను వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను, ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎటువంటి దళారీలు ఉండరు, బ్రోకర్లు ఉండరు, పైసలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పేదరికం ఆధారంగా మనకు అన్ని సంక్షేమ పథకాలు మనకు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత పెట్రోల్ ధరల గురించి కూడా ఒక మాట చెప్పాలి మీకు. అంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ సంగతి చెప్పినా అది అయిపోయింది, దాని కథ ఒడిచింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఇక బీఆర్ఎస్ తో లాభం లేదు, ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించినాం. ఎందుకంటే గ్రామాలల్లో కొట్లాటలు ఉండొద్దు, గ్రామాలల్లో పీకులాటలు, పంచాయతీలు ఉండొద్దు, ఉన్నోళ్ళందరూ ఒక్క దిక్కుగా మంచిగా ఉంటే ఇబ్బంది ఉండదు అని చెప్పి అందరినీ కూడా క్లోజ్ చేయాలి, ఇబ్బంది ఉండదని చెప్పి చేసినాం. ఇప్పుడు బీజేపీ గురించి 2 మాటలు చెప్తా. 10 సంవత్సరాలు మోడీయే ఉన్నాడమ్మా, ఇప్పుడు కొత్తగా వస్తలేడు మోడీ. 10 సంవత్సరాల నుంచి మోడీయే అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏం చేసిండు మోడీ అంటే 500, 400 ఉన్న సిలిండర్ను 1100 చేసిండు. 50 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను 100 రూపాయలు చేసి మనం నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచేటట్టుగా చేసిండు. మరి ఇప్పుడు ఆయన వచ్చి కొత్తగా వరగబెట్టేది ఏం లేదు. అందుకే ఏమి ఇయ్యలే మహబూబ్ నగర్ కు, పాలమూరుకు రూపాయి కూడా మోడీ దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఆడబిడ్డల జేబుల్లోకో, మా అన్నదమ్ముల జేబుల్లోకో రాలే. అవన్నీ ఎక్కడ బయట పెడతారో అని చెప్పి ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ఓటు అడగనీకే బీజేపీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. అయోధ్య ఎందుకు అందరికి గుర్తుంటదంటే శ్రీరాముల వారి జన్మస్థలం. మథుర ఎందుకు అందరికి గుర్తుంటదంటే అది శ్రీకృష్ణుల వారి జన్మస్థానం. అలాగే గతంలో ముఖ్యమంత్రి చేసిన చంద్రశేఖర్ రావు గారిది
సిద్దిపేట, అందుకే సిద్దిపేట అందరికీ గుర్తుండపోయింది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పేరు మారిపోయిపోతా ఉంది. ఏం పేరు అది? పాలమూరు పేరు, మహబూబ్ నగర్ జిల్లా పేరు. ఎందుకంటే ఇక్కడి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనందరి గౌరవాన్ని పెంచిండు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచుకునే అవకాశం వచ్చింది, ఆయన నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు మద్దతుగా రిటర్న్ గిఫ్ట్ గా మన చూడచక్కని ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చేయి గుర్తు కోటేసి హన్వాడ మండలము మొత్తం పాలమూరు జిల్లాలో అన్ని మండలాలకెల్లా భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.